गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तिः पुत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం ముమ్మారు ఓంకారం చేసుకున్నాం. సృష్టి ఓంకారం ఎప్పుడు వస్తుంది? నిశ్వాసంలో. గాలిని పీల్చినప్పుడు ఉచ్ఛ్వాసంలో చడి చప్పుడే ఉండదు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి సృష్టి, అంతకు ముందు నిశ్వాసము ద్వారా ఏ సృష్టి అయితే సృష్టింపబడిందో
అదంతా చడి చప్పుడు లేకుండా. నిశ్వాసంలో ఏమి శబ్దం రాదు కదా మనకి, నెమ్మదిగా గాలిని లోపలికి పీల్చుకుంటున్నాం. అలాగా ఆ భగవంతుడు ఎవరైతే మొత్తానికి ఆధారంగా ఉన్నాడు, ఎవరైతే ఒక్కడే ఒకడు ఉన్నాడో నెమ్మదిగా తనలోకి పీల్చేసుకున్నాడు. మొత్తం సృష్టి అంతా తనలోకి వెళ్ళిపోయింది. చడి చప్పుడు లేదు. మరలా ఉచ్ఛ్వాసము ద్వారా ఉచ్ఛ్వాసము ద్వారా అట్లా జరిగింది. నిశ్వాసము ద్వారా ఓంకారం వచ్చింది. అంటే పెద్ద శబ్దం. ఈ సృష్టి అంతా గడబిడగా శబ్దాలుగా ఎంతో ఈ గందరగోళంగా ఎంతో శబ్దంతో సృష్టి బయటికి వ్యక్తమైంది. సృష్టి వ్యక్తం అవడము, సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోవడం. ఉచ్ఛ్వాస నిశ్వాసం, అది ఆ ఓంకారము. ఆ ఓంకారానికి ముందు ఉచ్ఛ్వాసము, నిశ్వాసము ద్వారా ఓంకారం. మనం దాన్ని నిరంతరం ప్రతి క్షణం దాన్ని అనుసరిస్తూ ఉన్నాం అనమాట, అనుకరిస్తూ ఉన్నాం. ప్రారంభం అది కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది మనకి. ఆయన యొక్క నిశ్వాసము అది కొన్ని కోట్ల సంవత్సరాలు, ఉచ్ఛ్వాసము కొన్ని కోట్ల సంవత్సరాలు. మన మానవ సంవత్సరాలు మనకు అందుబాటులో ఉన్న కాలమానం ప్రకారం దాన్ని మనం ప్రతి క్షణం శ్వాస పీల్చుకోవటం, ఉచ్ఛ్వాసము ద్వారా ఈ మొత్తం మనలోకి లయమైపోవటం. ఉచ్ఛ్వాసం అంటే బయట ఉన్నదంతా లోపలికి వచ్చేస్తుంది, మనలోకి వచ్చేస్తుంది, మనలో లయమైపోతుంది. నిశ్వాసము ద్వారా ఆ లయమైపోయినది ఏదైతే ఉందో ఆ ఓంకారం ద్వారా బయటికి అలాగా వ్యక్తమవుతున్నది మరలా. అది మరి ప్రతి క్షణం మనం దాన్ని అనుకరిస్తూ ఉన్నాం అనమాట. సృష్టి ప్రళయం రెండు నిత్యము జరుగుతూ ఉన్నాయి మనలో. దానికి అనుసంధానం చేసుకోవడం మనం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము, ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. Blavatsky, arranged with a foreword and notes by Yanti H. Hoskins. గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 6వ పాఠము 6/4/2022 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. 6వ పాఠము 6వ తేదీ. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే
అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లెవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లెవెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించబడినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా ఆమె దేహము విడుచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధను, చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వారు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లెవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుచున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లెవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఈఎన్టి హెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లెవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లెవెట్స్కీ ఆమోదం పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లెవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలకు నమస్కారం. తదుపరి ఈఎన్టి హెచ్ హాస్కిన్స్ కూర్పు చేసినటువంటి ఆంగ్ల గ్రంథమునకు తెలుగులో అనువాదం చేయమని ఎన్సి రామానుజాచారి గారు
కీర్తిశేషులు ఎంసి రామానుజాచార్య గారు పాణ్యం రామనాథ శాస్త్రి గారికి సూచన అందించగా పాణ్యం రామనాథ శాస్త్రి గారు తత్వశాస్త్ర మూల విషయాలు అనే పేరుతో దాన్ని అనువాదం చేశారు. అది కూడా మనం చదువుకుందాం. నిన్న 1 ఫండమెంటల్ లాతో మొదలు పెట్టబోతున్నాం. దానికి సంబంధించిన ఈఎన్టీహెచ్ ఆస్కిన్స్ రాసినటువంటి నోటును మనం చదివాము, ఆ వ్యాఖ్యని. ప్రాథమిక సూత్రం ఒకటి, మౌలిక నియమము ఒక్కటే, 1 ఫండమెంటల్ లా. పాణ్యం రామనాథ శాస్త్రి గారు తెలుగులో అనువాదం చేసినటువంటి దాన్ని మనం పఠిస్తున్నాను. ఆంగ్ల పూర్వపరి వ్యాఖ్య అంటే నిన్న మనం చెప్పుకున్న దానికి ఇప్పుడు ఈయన తెలుగులో ఎలా ఇచ్చారో చూద్దాం. నామరూపమైన జగత్తుకు ఆధారమైనది, జరిగిన, జరుగుతున్న, జరుగనున్న వాటికన్నిటికీ అధిష్టానమైనది సత్ పదార్థము ఒక్కటే. మట్టితో చేయబడిన పదార్థాలు వేరు వేరు రూపాలు కలిగి వేరు వేరు పేర్లతో పిలువబడుతున్న వీటన్నిటికీ మూలము, ఆధారము అయిన పదార్థము ఒకటే ఒకటి. అది మన్ను. నామరూపాలన్నీ అది మన్ను అయిన పదార్థము ఒకటే ఒకటి, అది మన్ను. నామరూపాలన్నీ అశాశ్వతాలు, ఆది అంతాలు కలవు, ప్రారంభము అంత్యము ఉన్నవి. కానీ మన్ను మాత్రము ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే అన్ని నశించిన, నశించని వస్తువు ఒక్కటే, అదే సత్. చీమ నుండి బ్రహ్మ వరకు సృష్టిలోని సమస్తము ఈ ఒకే ఒక సత్ యొక్క ఆవిర్భావాలే. అనేకములోని ఏకసూత్రతను థియాసఫీ బోధిస్తుంది. అనేకములోని ఏకసూత్రతను థియాసఫీ బోధిస్తుంది. ఇందుకు భిన్నమైన సిద్ధాంతాలకు థియాసఫీలో చోటు లేదు. మానవుడు దేవుడు, ప్రకృతి పురుషుడు, శక్తి పదార్థము వేరు అనే ద్వైతాన్ని థియోసఫీ అంగీకరించదు. ఇంత భిన్నత్వం ఉన్నా, అనేకత్వం ఉన్నప్పటికీ మొత్తంగా ఉన్నది ఒకటే ఒకటి అన్నదే చెబుతూ ఉంటుంది దివ్య జ్ఞానం. ఉన్న యథార్థం కూడా అదే. అందుకే రియాలిటీ అని, యథార్థత, సింగిల్ రియాలిటీ అని చెప్పారు. దీనికి సంబంధించి మనం 1 ఫండమెంటల్ లా, 1 ఫండమెంటల్ లా ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈఎన్టీహెచ్ ఆస్కిన్స్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఫస్ట్ పార్ట్, దాంట్లో పేజీ నెంబర్ 120. అంటే మొట్టమొదటిగా ప్రింట్ అయిన బుక్ లో చూసుకుంటే 121వ పేజీలో ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాలు చూసుకుంటే పేజీ నెంబర్ కొద్దిగా మారటానికి అవకాశం. అయితే అది ఎక్కడ ఉంటుందంటే స్టాంజా 5కి సంబంధించి దాని కంటిన్యూషన్, దాని వివరణ, వ్యాఖ్యానం చేస్తూ ఉన్నది ఏదైతే ఉందో దాని 4వ విభాగంలో ఏబిసి అని ఉంది. ఆ సి దగ్గర ఉంటుంది అన్నమాట. 1 ఫండమెంటల్ లా అంటే సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం. సర్వము తానైన, సమస్తము తానే. ఇంకా ఆధారం అంటే మళ్ళీ ఏమవుతుంది? ఆధారం వేరుగా ఉంది, ఇరుసు వేరుగా ఉంది, చక్రము వేరుగా ఉంది అన్నట్టు అయిపోతుంది. మళ్ళీ 2 వచ్చేస్తాయి. ఒకటి ఆధారము ఆయనే, ఇరుసు అంటే ఆధారము ఇరుసు ఆయనే, చుట్టూ ఉన్న చక్రము యొక్క పరిధి ఆయనే. చక్రము ఆయనే, ఇరుసు ఆయనే. కాబట్టి సర్వము తానైన, సమస్తము తానే అయిన ఒకే ఒక మూల దివ్య ధర్మం, 1 ఫండమెంటల్ లా. అంటే ఇటువంటి లా అంటే దివ్య ధర్మం, మౌలిక తత్వ దివ్య ధర్మం. అంటే సృష్టి నిర్మాణం చేయటానికి కావలసినటువంటి
అనేక రకాల ధర్మాలు అవసరమైనవి. అవన్నీ మనం డివైన్ ప్లాన్ లో వివరించుకున్నాం. ద లా ఆఫ్ పీరియాడిసిటీ, లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ, ఇలాగా ఒక 8 దివ్య ధర్మాల గురించి మనం చెప్పుకున్నాం. అంటే వాటి యొక్క ఆధారంతో వాటిని ఉపయోగించుకుంటూ ఈ సృష్టి నిర్మాణం జరిగింది. ఆ ధర్మాలన్నీ సృష్టి నిర్మాణంలోకి వచ్చేటప్పుడు కల్లా, అంటే సృష్టి నిర్మాణం చేయాలంటే ఒక ప్లాన్ కావాలి. అది డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక. ఆ డివైన్ ప్లాన్ మీదుగా, ఆ డివైన్ ప్లాన్ లో ఏంటి, ఈ డివైన్ లాస్ ని ఎట్లా ఉపయోగించుకోవాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వబడింది ఆ డివైన్ ప్లాన్. దానికి అనుగుణంగా మనం ఈ సృష్టి నిర్మాణం జరిగినప్పుడు, సృష్టి నడుస్తూ ఉన్నప్పుడు అది నడవటానికి ఆధారంగా ఆ ధర్మాలు ఎట్లాగా పనిచేసినాయి, ఇక్కడ ఎలా వ్యక్తమైనాయి అంటే సిద్ధాంత డాక్ట్రిన్స్ గా వ్యక్తమైనాయి. సిద్ధాంతము లేక సూత్రంగా వ్యక్తమైనది. లా ఆఫ్ పీరియాడిసిటీ ఉందనుకోండి, అది పర్యాయత్వ ధర్మం. అంటే ఎప్పుడు ఒకటే ఉండదు, ఎప్పుడు ఉచ్ఛ్వాసమే ఉండదు. మళ్ళీ దానికి వెంటనే నిశ్వాసం, మళ్ళీ ఎప్పుడూ నిశ్వాసమే ఉండదు, దానికి వెంటనే ఉచ్ఛ్వాసం. ఎప్పుడూ పగలే ఉండదు, మళ్ళీ దాని వెనుక రాత్రి, పగలు రాత్రి, వెలుగు చీకటి. ఎప్పుడు ఒకటే ఉండదు అనమాట. రెండుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి పర్యాయత్వంగా. పగలు ఇప్పుడు ఉంది, పగలైపోయి మళ్ళీ రాత్రి వచ్చింది. మళ్ళీ రాత్రి ఎప్పుడు ఉంటుందో ఉండదు, మళ్ళీ రాత్రి అయిపోయి మళ్ళీ పగలు వచ్చింది. ఆ వెనకడిది మళ్ళీ రావడం, ఉన్న రెండు ఒకదాని తర్వాత ఒకటి అలాగ రావడాన్ని మనం పర్యాయత్వ ధర్మంగా చెప్తాం. అది మనకి సృష్టి రాకముందు, సృష్టి వ్యక్తం కాకముందు, అసలు సృష్టికి సంబంధించిన ఏ విషయము లేకముందు అలాగా ఉన్నాయి ఆ ధర్మాలు. ఎవరి వద్ద ఉన్నాయి? ఈ మొత్తానికి సమస్తము తానైన వాడెవడున్నాడు, ఒకే ఒక ధర్మంగా దాంట్లో ఉన్నాయని. మొట్టమొదట ఒక ధర్మం ఉన్నది, అదేంటి? సర్వము తానైన, ఏ ఒక్కటి, సర్వము తానైన ఒక మూల దివ్య ధర్మంగా ఉంది. దాంట్లో ఈ ధర్మాలన్నీ కూడుకుని ఉన్నాయన్నమాట. అప్పుడు ఎప్పుడైతే సృష్టి తాను పెక్కులు కావాలి అనుకున్నాడో, ఇక ఆ ధర్మాలన్నీ ఇలా బయటకు వచ్చాయి, తనలో ఉన్నటువంటి ఆ ధర్మాలన్నీ. వీటన్నిటికీ మూలమైంది ఒకే ఒక్క మూల దివ్య ధర్మం, వన్ ఫండమెంటల్ లా, సర్వము తానైన. అది వ్యక్తం అవ్వచ్చు, వ్యక్తం కాకపోవచ్చు. వ్యక్తం అంటే అనేకత్వం ఉండొచ్చు, వ్యక్తం కాకుండా ప్రళయంలోకి వెళ్ళినప్పుడు, డిస్సల్యూషన్ లోకి వెళ్ళినప్పుడు ఏమీ లేదు, ఆ స్థితి ఆయనదే. అన్నీ ఉన్న స్థితి సృష్టి ఉన్నప్పుడు వ్యక్తమైనప్పుడు, సృష్టి వ్యక్తమైనప్పుడు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఆయన. ప్రళయంలోకి వెళ్ళింది, ఏమీ లేదు అన్న స్థితి ఆయన. అలాగా ఎక్కడ ఆయన తప్ప ఇంకొకటి లేదు అన్నది మనకి ఉన్నది ఒకటే ఒక్కటి అని చెప్పడానికి వన్ ఫండమెంటల్ లా. ద రాడికల్ యూనిటీ of the ultimate essence of each constituent part of compounds in nature, from star to mineral atom, from the highest Dhyan Chauhan to the smallest infusorium, in the fullest acceptation of the term, and whether applied to the spiritual, intellectual, or physical worlds, this unity is the one fundamental law ఇన్ ఆకల్ట్ సైన్స్. మనం శాస్త్రాన్ని, సైన్స్ నే మనం అధ్యయనం చేస్తున్నాం. ఎటువంటి సైన్స్ ని? ఆకల్ట్, సోటరీ, లేకపోతే ఆకల్ట్, అన్ని గుప్తము. మన బాహ్య ప్రపంచానికి బాహ్యంగా కనపడేది కాకుండా, దానికి అంతర్లీనంగా దాన్ని నడిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో
దానికి వేసి వెళ్తాం అనమాట. ఆ సైన్స్ ను మనం అధ్యయనం చేస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం. మనం ఇప్పుడు ఈ సైన్స్ అనేది ఏదైతే ఉందో భౌతిక ప్రపంచంలో, ఈ సైన్స్ అంతా నామరూపాత్మకంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాటిని పరిశీలిస్తూ వెళ్ళేది ఈ సైన్స్. కానీ మనదో ఆకల్ట్ సైన్స్. ఈ నామరూపాత్మానికి ఉన్న నామరూపాలకి ఆధారంగా ఉన్నది, దాన్ని నడుపుతున్నది, అంతర్లీనంగా ఉన్నది ఏదైతే ఉందో దాని గురించి మనం ఆ మూలాన్ని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. అందుకని దీన్ని ఆకల్ట్ సైన్స్. మనం ఏది చేసినా కానీ ఈసోటరికో లేకపోతే ఆకల్టో పదం చేర్చుకుంటాం. మనం ఏదైనా కానీ ఒకటి తీసుకురండి, దానికి ముందేం పెట్టాలి? ఈసోటరిక్ లేకపోతే ఆకల్ట్. మనం పైన మనం ఆగిపోం. ఇంకా దివ్య జ్ఞానము అనంగానే, దివ్య జ్ఞాన అధ్యయనము అనంగానే మూలానికి వెళ్ళిపోవటమే. మనం ఎక్కడ ప్రారంభమైంది. అందుకే మనం ఉచ్ఛ్వాసం, మనం నిరంతరము జరుగుతున్న ఆ శ్వాసక్రియ ఏదైతే ఉందో, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు దీన్ని తీసుకెళ్లి ఆ సృష్టికి పెట్టాం. సృష్టి ప్రళయం లా ఆఫ్ పీరియాడిసిటీ. ఈ మొత్తం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయాం మనం. అదే ఈ శ్వాసతో మరి ఎవరైనా చేస్తారా? బయట మామూలుగా భౌతిక విషయాలతో ఉన్నవాళ్ళు చేయరు. దివ్య జ్ఞానం అనగానే మనము ఆకల్ట్, ఈసోటరిక్, ఆ మూలం దగ్గరికి వెళ్ళిపోతాం. ఇన్ ఆకల్ట్ సైన్స్ ఇది ఎక్కడ ఉంది? ద సీక్రెట్ డాక్టరీన్ 1 ఫస్ట్ పార్ట్ 120 పేజ్. మనం ఏం చేద్దామంటే దీన్ని ముందు ఆ సీక్రెట్ డాక్టరీన్ కి వెళ్ళి అక్కడ కొంత చెప్పుకుని అప్పుడు ఇక్కడికి వద్దాం మనం. అంటే ముందు యథార్థంగా వాస్తవంగా ఏం జరుగుతుందో అది ముందు మన ముందుకి తీసుకొచ్చారన్నమాట, మన ముందుకి. ఎందుకంటే మనం ఎక్కడున్నా మనం అనేకత్వంగా ఉన్నటువంటి, భిన్నత్వంగా ఉన్నటువంటి సృష్టిలో మనం వ్యవహరిస్తున్నాం. ఏది ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నది, ఇటువంటి దాంట్లో వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు దీన్ని అధ్యయనం చేయాలంటే మనం ఈ భిన్నత్వాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే ఇంకా భిన్నత్వం అయిపోతుంది. ఇంకా అనేక రకాలు వస్తాయి. ఇంకా లెక్కకు మిక్కిలిగా, అసలు లెక్క పెట్టడానికి వీల్లేనన్నిగా వచ్చేస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి మళ్ళీ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఇంకా అనేకత్వానికి దారి తీస్తుంది. అనేకత్వాన్ని మనం అధ్యయనం చేస్తే ఏకత్వానికి దారి తీయదు, అనేకత్వానికి దారి తీస్తుంది. మనం అదే కదా చూస్తున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో పురోగమిస్తున్నాయి. పురోగమించి ఏమవుతుంది? ఒకటికి వెళ్తున్నామా? అనేకత్వానికి వెళ్తున్నాం. ఒక దాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం అంటే అల్టిమేట్ గా ఏమవ్వాలి? చిట్ట చివరికి దాని యొక్క ఫలితం ఒకదానికి రావాలి. కానీ ఒకదానికి రావటం లేదు. అందుకని మనం గజిబిజి అవ్వకుండా, గందరగోళ పడకుండా మొట్టమొదటగా మనకి ఏమందించారంటే ఆ ఏకత్వానికి సంబంధించిన మనకు అందించారు. వన్ ఫండమెంటల్ లా. ఈ సృష్టి సమస్తము ఎట్లాగో ఉంది, ఈ సృష్టిలో ఎవరున్నారు, సృష్టి లేకపోప్పుడు ఎవరున్నారు, ఉన్నప్పుడు ఎవరున్నారు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము దేనితో వచ్చింది, ఎవరు నిండి ఉన్నారు దీంట్లో, ఆ ఒక్కటి ఏదైతే ఉందో ఆ ఒకటిని ముందు మనకి అందించి దానితో ఇక మనం ముందుకు బయలుదేరాలి. దాని యొక్క అవగాహన. ఇక మనం అనేకత్వంలోకి వచ్చినా ఇంకా అనేకత్వం అసలు లేదు కదా మనం. అక్కడి నుంచి బయలుదేరి వచ్చాం మనం ఏకత్వం నుంచి. ఇప్పుడు ఇక్కడ మన గదిలో ఎన్నో ఉన్నాయి, 100 సామాన్లు ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి గదిలో. 100 రకాల కాదు. లౌకికంగా మనం వ్యవహరించడానికి వీలుగా వేరుగా పెట్టుకుంటాం. ఎందుకంటే వాటి యొక్క పనిచేసే తీరును బట్టి, ఉపయోగించుకునే తీరును బట్టి ఇది ఈ వస్తువు, అది ఆ వస్తువు అని మనం చెప్పుకుంటాం. కానీ దాని వెనుక ఉన్నదేంటి? ఈ మొత్తం వస్తువులు తయారైంది దేనితో తయారైంది అది మాత్రం మనకు గుర్తుంటుంది. అందువల్ల ఈ వస్తువుల పట్ల మన యొక్క భావన ఎలా ఉంటుంది? దాని యొక్క వినియోగాన్ని బట్టి అన్ని వస్తువులు సమానమే.
ఎక్కువ లేదు, తక్కువ లేదు, భిన్నత్వం లేదు, అనేకత్వం లేదు మనకి. ఆ సమయానికి, ఆ అవసరానికి ఆ వస్తువు అంతే, దట్స్ ఆల్. ఏ వస్తువైనా ఒకటే మనకి. అట్లా మనం ఆ విధంగా అనేకత్వం ఉన్నా గానీ ఏకత్వంలోనే ఉండిపోతాం. ఈ విధంగా మనం ప్రారంభం ఈ వన్ ఫండమెంటల్ లా అనే దాంతో ప్రారంభించడం వల్ల మనకేమవుతుందంటే ఇక అనేకత్వం అనేది మనకి పక్కకెళ్ళిపోయింది. ఇక లేదనమాట. అనేకత్వం లేదు. అనేకత్వంలో ఏకత్వం వచ్చేసింది. ఏదో ఒకటి ఉంటుంది ఎప్పుడైనా. ఉంటే అనే నీరు, లేకపోతే మంచుగడ్డ అన్నట్టుగా. ఏదో ఒకటే కదా! ఎప్పుడైనా గాని మనకు కనపడింది, ఒకటి కనపడింది అంటే అర్థం ఏంటి? అంతకు ముందుది ఈ విధంగా మనకు కనపడ్డ రూపంగా వ్యక్తమైంది. అంతకంటే ఏం లేదు. మనకిప్పుడు మంచుగడ్డ కనిపిస్తుంది. అన్ని ఘనీభవించినట్టుగా, స్థూలంగా కనిపిస్తున్నాయండి. అంటే దీనికి ముందు ఇంకో స్థితి ఏదో ఉంది. ఆ స్థితి నుంచి మనకిప్పుడు కనబడుతున్న స్థితిలోకి అది మారింది అంతే. అదే ఇదిగా మారింది అన్నది మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇక దాని నుంచి మనం పక్కకి తొలగిపోవటం అనేది ఉండదు. మళ్ళీ అనేకత్వంలోకి పడిపోవటం ఉండదు. మళ్ళీ భిన్నత్వంలోకి పడిపోవటం లేదు. అందుకని మనకి ఈ అధ్యయనానికి అంటే మనం ఇంత సీక్రెట్ డాక్టర్‌ను ఇన్ని 2 భాగాలుగా ఉన్నాయి. వేల వేల పేజీలు, వందల వందల పేజీలున్నాయి. ఎట్లా చదవాలి? ఎక్కడ ప్రారంభించాలి? స్టూడెంట్ ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ బిగిన్ చేయాలి? అంటే ఇదిగో ఇక్కడ బిగిన్ చేయండి అని మొట్టమొదటి తాళం చెవి ఇదన్నమాట. ఇక ఇక్కడి నుంచి మనం దర్జాగా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళినా మనకు కష్టాలొస్తుంటాయి. ఏం చెదరం. సుఖాలొస్తుంటాయి. ఏం చెదరం. సుఖాలకి పొంగిపోము. కష్టాలకి ఏదో దిగులు పడము. కుంగిపోము. సుఖాలకి పొంగిపోము. దుఃఖాలకి కుంగిపోము. నిన్న వాటి యొక్క విషయం అర్థమైంది మనకి. ఒకటే ఒకటే ఉన్నది. అదనమాట. అందుకని మనకి దీంతో ఇచ్చాడు. ఇప్పుడు అది సీక్రెట్ డాక్టర్‌లో మనం ఒక్కసారి వెళ్ళి ఇది మనకి పవిత్ర గ్రంథం మరి మనకి. పేజ్ 120. The radical unity of the ultimate essence of each constituent part of compounds in nature. ఇందాక చదివింది నేను మనకి ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ గ్రంథంలో ఇచ్చింది. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్‌లో చదువుతున్నాను నేను. సీక్రెట్ డాక్టర్ పార్ట్ 1 నా దగ్గర ఎదురుగా ఉంది. దాంట్లో 120వ పేజీ తీశాను. అయితే మీకు 120వ పేజీలో ఉండదు. ఇది ఫస్ట్ 1888లో ప్రింట్ అయినటువంటి గ్రంథం ఏదైతే ఉందో సీక్రెట్ డాక్టర్, దాని యొక్క ఫ్యాక్సిమల్ కాపీ అన్నమాట ఇది. ఇది బొంబాయి థియోసాఫికల్ కంపెనీ వాళ్ళు ప్రింట్ చేశారు. అందువల్ల ఇదేంటంటే అవే పేజీలు వస్తాయన్నమాట. సేమ్ టు సేమ్ అన్నమాట. The radical unity of the ultimate essence of each constituent part of compounds in nature, from star to mineral atom, from the highest Dhyan Chauhan to the smallest infusoria, in the fullest acceptation of the term, and whether applied to the spiritual, intellectual, or physical worlds. This is the one fundamental law in occult science. దీనికి తర్వాత ఉంది. దీని తర్వాత వందల పేజీలు ఉంది. దీనికి ముందు 120 పేజీలు ఉంది. దీనికి ముందు ఇది మధ్యలో ఇవ్వబడింది ఇది. కాబట్టి మధ్యలో ఇవ్వబడిన దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వెనక్కి వెళ్ళాలి, ముందుకి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి అన్నట్టుగా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెనక్కి వెళ్తాం. ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఏ సందర్భంలో ఈ వాక్యాలు చెప్పారు,
ఈ విషయాన్ని ఉదహరించారు. వన్ ఫండమెంటల్ లా అనే పదాన్ని ఎందుకు ఇక్కడ ఉదహరించారు, ఏ సందర్భంలో, అది అర్థమైతే గాని మనకి, ఎందుకంటే మనం వన్ ఫండమెంటల్ లాతో మనకు ముందుకు వెళ్ళాలి అంటే ఇది బలంగా మనలో నాటుకోవాలి, అది మనకి మహావృక్షం అయిపోవాలి, అది తప్ప ఇంకోటి లేదు అన్నట్టుగా ఉండాలి. అంటే అప్పుడు ఎంతో జాగ్రత్తగా ఇది అసలు ఎట్లాగొచ్చింది, ఇంకొంచెం వెనక్కి వెళ్తే అసలు ఇది దేంట్లో ఇచ్చింది, ఇది 5th స్టాంజాకి సంబంధించిన వివరణలో ఇది వచ్చింది. మొత్తం 7 స్టాంజాస్ ఆఫ్ ధ్యాన్ ఉన్నాయి. అంటే మనకి పరమ గురువుల యొక్క గ్రంథాలయంలో ఇవి చూసిందే, ఆ సెంజార్ భాషలో ఉన్నటువంటి ధ్యాన్ అనే స్టాంజాస్ ఆఫ్ ధ్యాన్, ఆ వ్రాత ప్రతిని, అంటే అది ఒక తాళపత్ర గ్రంథం లాగా ఉందన్నమాట. దాన్ని ఇంగ్లీష్ లో వివరించిందనమాట మనకి. 7 స్టాంజాస్, ఫస్ట్ పార్ట్ అంతా ఏంటనమాట 7 స్టాంజాస్ ని వివరించింది. ఎందుకు 7 స్టాంజాస్ ఉన్నాయంటే ఈ సృష్టి అంతా కూడా 7 లోకములుగా, అంటే 7 తరగతులుగా, 7 స్థాయిలుగా మనకి కిందకి దిగి వచ్చింది, స్థూలానికి వచ్చింది. సూక్ష్మం నుంచి స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా 7 యొక్క అంతస్తులతో, 7 అంతస్తులతో వచ్చింది. ఇట్లా ఒక్కొక్క అంతస్తులో, అంటే ఒక్కొక్క స్టాంజాలో ఏ విధంగా జరిగింది, ఆ లోకాల నిర్మాణము, ఆ లోకాలకి సంబంధించి ఆ రూపాల నిర్మాణం, ఇవన్నీ ఎట్లా జరిగినాయి ఏంటనేది ఆ వివరం అందించుతూ వచ్చిందనమాట. ఇప్పుడు ఇది 5వ స్టాంజా. 5వ స్టాంజాలో ఈ మాట ఇచ్చారు, మొదట్లో ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు వన్ ఫండమెంటల్ లా అని ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో దీన్ని ఫస్ట్ స్టాంజాలో ఇవ్వలేదు. ఫస్ట్ స్టాంజాని మనం బుక్ తెరవంగానే ముందు ఇది ఇచ్చారు కదా ఇక్కడ. కానీ సీక్రెట్ డాక్టర్ లో ఫస్ట్ స్టాంజాలో ఇవ్వల, సెకండ్ స్టాంజాలో ఇవ్వలేదు, థర్డ్లో ఇవ్వల, ఫోర్త్లో ఇవ్వలేదు. 5th స్టాంజా వచ్చినప్పుడు అక్కడ వివరణ ఇచ్చారు. ఎందుకు అది కూడా మనకు అర్థం అవ్వాలి. అంటే 5th స్టాంజా ఏం చెప్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోయం అని ఉంది దీనికి. ఈ ప్రోయంలో చివరిలో ఏం చేశారంటే, ప్రోయంలో ఒక చోట ప్రతి స్టాంజాలో ఏమి ఇచ్చారనేది సంగ్రహంగా ఒక 4-5 వాక్యాలతో మనకి అందించారనమాట. Stanzas, Cosmic Evolution Part 1, 7 stanzas translated with commentaries అని దీంట్లో ఇచ్చారు. దానికి ఇంకా వెనక్కి వెళితే ప్రోయం అని ఉంటుంది. ప్రోయం అన్నా కూడా ముందు మాటకి అది సంబంధించింది. దాంట్లో చివరిలో ఏం చేశారంటే ప్రతి స్టాంజాలో ఏమేమి ఇచ్చారు, స్టాంజాలు ఉన్నటువంటి సంగ్రహంగా ఆ స్టాంజాలో ఏమి వివరాలు అందించారు. ఇప్పుడు 5th స్టాంజాలో ఏం వివరించారో ఒకసారి చూద్దాం. ఇన్ స్టాంజా 5 అంటే 5వ శ్లోకంలో ద ప్రాసెస్ ఆఫ్ వరల్డ్ ఫార్మేషన్ ఈజ్ డిస్క్రైబ్డ్. బ్రీఫ్ గా ఇచ్చారనమాట. అవి దాదాపుగా 300-400 పేజీలు ఉంటుంది ఒక స్టాంజా 5కి వివరణ. మొత్తం కలిపి అసలు ఏంటి ఇచ్చారు సంగ్రహంగా, ఏమి ఇచ్చారు? ద ప్రాసెస్ ఆఫ్ వరల్డ్ ఫార్మేషన్ ఈజ్ డిస్క్రైబ్డ్. సృష్టి నిర్మాణం ప్రారంభమై లోకాలు తయారవుతూ ఉన్నాయి. ఆ లోకాలు ఎలాగా తయారు చేయబడినాయి, 7 లోకాలు ఎలాగా వచ్చినాయి, ఆ 7 లోకాలు తయారు కావడానికి కావాల్సిన పదార్థం ఏంటి, ఈ వివరాలు అందించారనమాట దాంట్లో. ఫస్ట్ డిఫ్యూజ్డ్ కాస్మిక్ మ్యాటర్, అంటే బ్రహ్మలోకం కూడా కాలేదు అప్పటికి.
అప్పుడేమైంది, వెదజల్లబడింది అనమాట కాస్మిక్ మ్యాటర్. మొత్తం సృష్టి ఇంకా ప్రారంభము అవటానికి అన్నట్టుగా ఆ కాస్మిక్ మ్యాటర్ అత్యంత సూక్ష్మమైన పదార్థం ఏదైతే ఉన్నదో, సూక్ష్మాతి సూక్ష్మం అనమాట, అది వెదజల్లబడింది. మొత్తం వెదజల్లబడ్డప్పుడు ఏమైంది, దెన్ ద ఫియరీ వరల్డ్ విండ్, సుడిగుండాలు ఏర్పడ్డాయన్నమాట. ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ నెబ్యులా, నక్షత్ర సముదాయాలు, పాలపుంత ఇట్లాగా నక్షత్రాలకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ నక్షత్ర సముదాయం తయారు కావటానికి వీలుగా అలా వెదజల్లబడి అవి సుడిగుండాలుగా ఏర్పడి ఆ మాదిరిగా ఈ విశ్వము ఆవిర్భావానికి ప్రారంభమైంది అన్నమాట. ఆ వివరాలన్నీ ఈ స్టాంజా 5 లో మనకు అందించారు. ఈ నెబ్యులా ఎలాగా ఏర్పడింది, ఆ నక్షత్ర మొత్తం నక్షత్ర రాశి అలాగా వచ్చింది, నక్షత్రాల గుంపు ఎలాగా ఏర్పడ్డాయి. దట్ నెబ్యులా కండెన్సెస్, క్రమక్రమంగా సంకోచించి, and after passing through various transformations forms a solar universe. ఆ తర్వాత క్రమక్రమంగా సౌర కుటుంబ నిర్మాణం జరిగింది, సోలార్ యూనివర్స్. మనం దివ్యజ్ఞాన ప్రబోధినిలో ఆ సౌర కుటుంబ నిర్మాణానికి సంబంధించి చెప్పుకున్నాం. అక్కడి నుంచి 7 లోకాలు ఎలాగా తయారైనాయి మనకి సంబంధించి, అలాగే గ్రహాలు ఎలాగా వచ్చినాయి, ఇవన్నీ కూడా ఆ వివరాలు దాంట్లో ఇవ్వబడ్డాయి. సోలార్ యూనివర్స్, ఏ ప్లానెటరీ చైన్ ఆర్ ఏ సింగిల్ ప్లానెట్, గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఎలాగ తయారైంది, యాజ్ ద కేస్ మేబీ. అంటే లోకాల నిర్మాణము, ఈ లోకాలకి సంబంధించిన తర్వాత సౌర కుటుంబం, నక్షత్రాలు, పాలపుంతలు, వాటి తర్వాత సౌర కుటుంబము, సూర్యులు. అంటే బ్రహ్మాండంలో సూర్యులు 12 మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు, ముఖ్యంగా 12 మంది. ఆ 12 మందిలో ఒక సూర్యుడు మనకున్న సూర్యుడు. ఈ మన సూర్యుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క కుటుంబంతో సహా, అంటే తన గ్రహాలు, తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలన్నిటినీ తీసుకుని మళ్ళీ ఒక పెద్ద సూర్యుడు చుట్టూ ఈ 12 మంది ఎట్లాగా ఉన్నారు, ఇటువంటి సూర్యుడు, మనకున్న సూర్యుడు లాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది కలిసి ఒక మహాసూర్యుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎట్లాగా భూమి సూర్యుడు చుట్టూ ఎలాగా తిరుగుతూ ఉన్నదో అట్లాగా విధంగా ఈ మొత్తం ఈ వివరాలన్నీ మనకి స్టాంజా 5 లో ఇవ్వబడ్డాయి. అంటే మనకి అనేకత్వంలోకి నెమ్మదిగా వస్తున్నాం. ఇక అనేకత్వంలోకి వచ్చేటప్పటికల్లా ఇంకా మనం ఆ ఏకత్వం వెళ్ళిపోయింది. ఇంకా కాస్మిక్ మ్యాటర్, ఒకే ఒక మ్యాటర్ వెదజల్లబడింది. ఒకే మట్టి తెచ్చి విగ్రహాలు తయారైపోతున్నాయి. ఇక్కడిక ఒకే మట్టి వచ్చింది, కానీ ఆ మట్టి పోయింది, ఇంకా విగ్రహాలే మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి. ఇంకా దాంతో అనేకత్వం వచ్చేసింది. అది దేంతో తయారైంది, మూల ఫండమెంటల్ గా అది పోయింది. మనకి అది పోయే ప్రమాదం ఉంది, పోయింది కూడా కదా. మనం అనేకత్వంలోకి ఎందుకు వచ్చాము, ఎందుకు దానివల్లే. అందుకని ఆ ప్రమాదం నుంచి, ఆ ప్రమాదం పడకుండా ఉండటం కోసం ఇగో ఇక్కడ ఇచ్చాడు అది, ఆ 1 ఫండమెంటల్ లా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేశాడు అనమాట. ఇవన్నీ ఇన్ని ఏర్పడుతున్నప్పటికీ వీటన్నిటికీ మూల పదార్థమేది, ఒకటి ఒక పదార్థమే. సూక్ష్మాతి సూక్ష్మమైందే స్థూలానికి దిగుతూ వచ్చిందంతే. సూక్ష్మంలో ఒకటి, స్థూలంలో ఒకటి, వేరువేరుగా లేవు పదార్థాలు. ఒక పదార్థమే రకరకాల స్థితులు బాగా వచ్చింది అని ఇక్కడ మనకి గుర్తు చేసింది. అందుకని ఇక్కడ వచ్చింది ఆ సందర్భం. ఇక్కడ చెప్పకుండా మనకి ముందు చెప్పినా అది మర్చిపోతాం, మళ్ళీ ఇక్కడ అనేకత్వంలో పడిపోతాం. ఇంకా బ్రహ్మాండమైనటువంటి నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలు, గుంపులు, ఆ తర్వాత అనేక మంది సూర్యుళ్ళు, ఆ సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి సౌర కుటుంబాలు, గ్రహాలు, రకరకాలు ఇంకా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అనంత విశ్వంలో, అనంత ఆకాశంలో, ఆ చోటులో ఎక్కడ ఖాళీ లేదు. ఇక మొత్తం
ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది అనమాట కంప్లీట్ గా. ఇంకా అటువంటిప్పుడు ఎంత గందరగోళ పడతాం మనం. ఆ సమయంలో ఒక్క క్షణం ఆగండి అని ఇది ఇచ్చిందనమాట, వన్ ఫండమెంటల్ లా. కాబట్టి ఇచ్చిన సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడ ఇచ్చారు ఇది వన్ ఫండమెంటల్ లా అనే విషయం ఎక్కడ ఇచ్చారు అంటే అనేకత్వంలోకి మనం ప్రవేశించబోతున్నామే కాదు, మళ్ళీ మనం అనేకత్వంలోకి భిన్నత్వంలోకి పడిపోకుండా గందరగోళ పడకుండా జాగ్రత్తగా మనల్ని సేఫ్ గా ల్యాండ్ చేయడానికి. అంటే పారాచూట్ తో మనం పైనుంచి కిందకి దూకేస్తే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అందుకనేంటి పారాచూట్ తో మనం విమానం నుంచి కిందకి దిగుతాం. అంటే విమానం ఆకాశంలో సూక్ష్మంగా ఉంది, అది చోటంతా ఒకటేలాగా ఉంది, మనకి ఆకాశం అంతా ఒకేలాగా ఉంది. కిందకి దిగేటప్పుడు కల్లా అనేకత్వం వచ్చేసింది, భిన్నత్వం వచ్చేసింది భూమి మీదకి దిగేటప్పుడు. అందుకని మనం సడన్ గా కిందకి దిగామనుకోండి ఏమవుతుంది, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అనేకత్వంలోకి వెళ్ళిపోతే మనకు కాళ్ళు చేతులు ఇరిగినట్టు అయిపోతుంది. అందుకని సేఫ్ గా ల్యాండ్ అవటానికి ఈ అనేకత్వంలోకి ఒక పారాచూట్ లాగా మనకి ఈ వన్ ఫండమెంటల్ లా అనేది మనకి ఇచ్చింది. ఇప్పుడు ఆ వన్ ఫండమెంటల్ లా అనే పారాచూట్ తో నెమ్మదిగా అనేకత్వంలోకి నెమ్మదిగా దిగుతాం. ఇంకేం లేదు, అనేకత్వం లేదు మనకి, ఏకత్వంలో ఉన్నాము మనం. ఇంకా ఏకత్వము అనే పారాచూట్ లో ఉన్నాము కాబట్టి చుట్టూ ఆ ఏకత్వమే మనకి, ఇంకా దాని నుంచి బయటకు వెళ్ళడానికి లేదు ఇంకా. అయితే ఇంకా తమాషా ఏంటంటే ఇది ఇవ్వటానికి ముందున్న ప్యాసేజ్ ఏంటి అది కూడా మనం కొంచెం చూడాలి. అంటే 4లో ఏబిసి అని ఇచ్చింది, ఆ సిలో వస్తుంది అనమాట. ద డివైన్ వరల్డ్, ద కౌంట్లెస్ లైట్స్ లిట్ ఎట్ ద primeval light, the Buddhis are formless divine souls of the last Arupa formless world, the sum total in the mysterious language of the world stanza. అంటే ఇక్కడ ఒక వెలుగు వెదజల్లబడింది కదా, శకలాలుగా భిన్న భిన్నంగా అయిపోయినాయి, చిన్న భిన్నం అయిపోయినట్టుగా అయిపోయింది, ముక్కలు ముక్కలుగా అయిపోయినట్టు అయిపోయింది అనమాట. ఒకే వెలుగుకి సంబంధించిన అలాగ వెదజల్లారు. వెదజల్లేటప్పుడు కల్లా రకరకాలుగా వచ్చేస్తుంది. అప్పుడు ద క్యాటకిజం ఇది మనం ఎప్పుడు చెప్పుకున్నాం అంటే డివైన్ ప్లాన్ చెప్పుకునేటప్పుడు ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ అనే దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మం గురించి చెప్పుకునేటప్పుడు ఇది మనం ఉదాహరించుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. క్యాటకిజం అంటే a thorough examination by questions. ప్రశ్న సమాధానము సంవాద రూపంలో అన్నమాట. సంవాద రూపంలో మన ఉపనిషత్తులన్నీ సంవాదమే, కాకపోతే అక్కడ ఏంటి, శిష్యుడు ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు ముండకోపనిషత్తు ఉంది, శిష్యుడి యొక్క ప్రశ్న ఏంటి, గురువు గారు ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది తెలియజేయండి మాకు అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు తగ్గట్టే ఆ సమాధానం వచ్చింది గురువు నుంచి. అదంతా ముండకోపనిషత్తు. అట్లా ఉపనిషత్తులన్నీ కూడా ప్రశ్న. అయితే ప్రశ్న వేసేది శిష్యుడు, అంటే తెలియని వాడు, తెలుసుకోవలసిన వాడు, మేలుకొనవలసిన వాడు. ఇద్దరు ఇద్దరు కూడా ఎవరి అంశతో ఉన్నారు, భగవద్ అంశతోనే ఉన్నారు. గురువు శిష్యుడు ఇద్దరు కూడా భగవద్ అంశతోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైంది, గురువు అంటేనేమో మేల్కొని ఉన్నాడు, ఇతను నిద్రాస్థితిలో ఉన్నాడు, అంతే తేడా. దాన్నే జ్ఞానము అజ్ఞానము అని చెప్పుకుంటాము. అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి అంటే నిద్రాస్థితిలో ఉన్నటువంటి
అంతే తప్ప వాడు భగవంతుడు కాడు అనేది కాదు. వాడు భగవంతుడే, భగవదంశే. స్థూలంగా రావడం వల్ల స్థితి భేదం చేత ఆ విధమైనటువంటి ఆ మాయ కమ్మినట్టుగా అయిపోయి నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయారు. అది కూడా ప్రణాళికలో ఒక భాగంగానే ఉంటుంది. దాని నుంచి మరలా మేల్కొనటం. అట్లా శిష్యుడు ప్రశ్న వేస్తే గురువు సమాధానం చెప్పడం, అది ఒక పద్ధతి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, మనకి ట్రైనింగ్ పూర్తయింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ప్రశ్న ఎవరేస్తారండి? ట్రైనింగ్ శిక్షణ ముందేమో, శిక్షణ ప్రారంభించడానికి ముందు శిక్షణ సమయంలో ఎవరు ప్రశ్నలు వేస్తారు? విద్యార్థి వేస్తాడు, స్టూడెంట్ వేస్తాడు కదా. గురువు దానికి సమాధానం చెప్తాడు, ఉపాధ్యాయుడు. ప్రశ్న మరి ఇక శిక్షణ పూర్తయింది, శిక్షణా కాలం పూర్తి చేసుకున్నాం. మరి ఇతను ఎంతవరకు నేర్చుకున్నాడు ఏంటి? పరీక్ష పెట్టాలి కదా. పరీక్ష పెట్టబడింది. పరీక్ష పెడితే ప్రశ్న ఎవరు వేయాలి ఇప్పుడు? శిష్యుడు కాదు కదా, గురువు వేస్తాడు ప్రశ్న. గురువు ప్రశ్న వేస్తే శిష్యుడు సమాధానం చెప్పాలి. కేటకిజం, ఇప్పుడు ఇది కేటకిజం అనే మాట ఇక్కడ ఇట్లా వాడారు అనమాట. గురువు ప్రశ్న వేశాడు, శిష్యుడు సమాధానం చెప్తున్నాడు. ఇది కూడా మనం చాలా అవసరం అన్నమాట. మనం 1 ఫండమెంటల్ లాలోకి వెళ్ళబోతున్నాం. అది మనకి పూర్తిగా అవగాహన కావాలి అంటే ఆ సందర్భం కూడా మనకి తెలిసి ఉండాలి. ముందు మనకు ఒక అవగాహన వచ్చింది, ఇది 5వ స్టాంజాలో వివరింపబడింది. ఇది 5వ స్టాంజాలో ఆ సందర్భంలో వచ్చింది, ఇది మనకి అందింపబడింది ఈ 1 ఫండమెంటల్ లా అనే విషయము. ఈ 5వ స్టాంజా ఏంటి తెలియజేస్తుంది, ఏంటి వివరిస్తూ ఉంది? ఈ సృష్టి నిర్మాణానికి, సృష్టి ఆవిర్భావానికి సంబంధించి, అంటే బ్రహ్మాండ ఉత్పత్తి, మానవ ఉత్పత్తి 2 భాగాలుగా ఉంది కదా ఇది. ఆ బ్రహ్మాండ ఉత్పత్తికి సంబంధించి ఇది ప్రారంభమైంది. 5వ స్టాంజాకు వచ్చేటప్పుడు కల్లా ఈ బ్రహ్మాండం ఎలాగా ఆవిర్భవించింది, విశ్వగోళాలన్నీ ఎలాగ వచ్చినాయి, విశ్వము ఎలాగ ఏర్పడింది, ఇవన్నీ అంటే అనేకత్వం వచ్చేస్తూ ఉంది. అనేకత్వంలోకి వచ్చేస్తున్నాం. అనేకత్వం అంటే ఇంకా గందరగోళం పడిపోతాం. అందుకని గందరగోళ పడకుండా మనకేంటి, ఆ 1 ఫండమెంటల్ లా ఇన్ని ఉన్నప్పటికీ, ఇన్ని నక్షత్రాలు, ఇన్ని సూర్యులు, ఇన్ని గ్రహాలు, వీటన్నిటికీ ఏది ఏది పదార్థం ఒక్కటే దాంతోనే తయారైంది. కాకపోతే స్థితి భేదం, ఆ చలన వేగం మార్పులంతే. చలన వేగం అత్యధికంగా ఉందా బ్రహ్మలోకం, ఆ సూక్ష్మ లోకాల్లో ఉంటుంది. చలన వేగం తక్కువగా ఉంటే భూలోకం, స్థూల లోకం. ఎందుకంటే మార్పు ఏం లేదు, ఒకే పదార్థము చలన వేగంలో యొక్క తేడా. ఇది మనకి అందింపబడింది అనమాట. ఇక్కడ కంగారు పడకుండా, మనం గందరగోళ పడకుండా, గజిబిజి పడకుండా ఏకత్వాన్ని దర్శించడానికి, ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం కోసం. అట్లాగే దానికి ఇంకా బలంగా ఏంటంటే, దీనికి ముందు ఉన్నటువంటిది ఆ కేటకిజం, ద మాస్టర్ ఈజ్ మేడ్ టు ఆస్క్ ద పీపుల్. శిక్షణ పూర్తయినటువంటి విద్యార్థిని ఉపాధ్యాయుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? లిఫ్ట్ దై హెడ్ ఓ లాను. అంటే డిసైపుల్ అని, శిష్యుడని ఇట్లా చెప్పుకుంటాం మనం, శిష్యుడని. ఇది టిబెటన్ వర్డ్ అని, లాన్. ఇక్కడ తమాషా ఏంటంటే, ఈ బోధ ఎలా జరుగుతుంది? త్రూ ఇండక్షన్ అన్నట్టుగా. అంటే ఈ గురువు నుంచి ఆయనకి వెళ్ళటం ఏమి ఉండదు. శిష్యుడికి ఆ జ్ఞానాన్ని ఆయనలోకి పంపించడం అన్నట్టుగా ఏముండదు. గురువు చెప్పిన వెంటనే అతనిలో ఆ జ్ఞానం మేల్కొనటం, అట్లా ఉంటుంది ఈ బోధ. నేను విషయాలన్నీ మీకు వివరిస్తున్నాను, మిమ్మల్ని నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు అని ఎందుకు చెప్పాను అంత ధైర్యంగా? ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న విషయాలన్నీ మీలో ఉన్నాయి, ఎందుకు రాసుకోవడం? అది అందుకని రాసుకోవద్దని చెప్పాను.
ఇప్పుడు ఇక్కడ ఏమైతే చెప్తున్నామో చెప్పబడుతున్నాయో మొత్తం సమస్త విషయాలు మీలో బీజప్రాయంగా ఉన్నాయి, బీజంగా ఉన్నాయి, విత్తనముగా ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఈ మా నోటి మాట ద్వారా ఆ శబ్ద తరంగాలు మిమ్మల్ని చేరతాయో అప్పుడు అవి మొలకెత్తడం ప్రారంభమవుతాయి అన్నమాట. నెమ్మదిగా వృక్షం అయిపోతాయి మీలో. అది బోధ అంటే. మీలో మేల్కొనటం. అంటే మీలో చెప్పేవాడిలోను వినేవాళ్ళలోను ఉన్నది ఎవరు ఒకడే. కాబట్టి ఇంకా శిష్యుడికి తెలియందేంటి, గురువుకి తెలిసిందేంటి? చెప్పేవాడికి తెలిసిందేంటి, వినేవాడికి తెలియందేంటి? లేదు. నిద్రాస్థితి అంతే. ఆ నిద్రాస్థితి మేల్కొల్పటమే కదా! ఇంకా విషయాలు వివరించటం ఏముంది? నిద్రపోతున్నాడు. ఇక ఈ పాఠాలన్నీ చదువుతూ కూర్చుంటే వాడి ముందు వాడికేమన్నా వినపడతాయా? ఎట్లా? కాబట్టి మేలుకొల్పటమే ఇది సంగతి. అట్లాగా బోధ జరుగుతుందనమాట. ఆ బోధ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ది మాస్టర్ ఈస్ మేడ్ టు ఆస్క్ ద పీపుల్. ఆ విధంగా బోధింపబడ్డ శిష్యుడిని అంటే లాను అంటే అంతేవాసి. అందుకని శిష్యుడని లేకపోతే డిసైపుల్ అని ఈ పదాలు ఉపయోగించకుండా అంతేవాసి అని ఉపయోగించారనమాట. అంటే తనలో నివసించేవాడు. శిష్యుడు తనలో నివసిస్తున్నాడంటే తనకి తెలిసిందంతా వాడికి తెలిసినట్టేగా. అట్లాగే శిష్యుడు ఏమనుకుంటాడు, శిష్యుడు గురువు తనలో నివసిస్తున్నాడు అంటే గురువుకి తెలిసిందంతా తనకి తెలిసినట్టేగా. అంతేవాసి. తనలో సమస్తము నిండి ఉన్నది. దాంతో ఇద్దరికి తెలిసింది అన్నట్టుగా అన్నమాట. ఆ విధంగా బోధ జరిగింది. శిక్షణ పూర్తయింది. వాడిని అడుగుతున్నాడు, లిఫ్ట్ దై హెడ్ ఓ లాను, తల పైకెత్తి చూడు. డస్ట్ thou see one or countless lights above thee? అర్ధరాత్రి పగలు కాదు, అర్ధరాత్రి తీసుకెళ్లాడు శిష్యుడిని ఓ మైదాన ప్రాంతంలో తీసుకెళ్లి ఆ పైకెత్తి చూడు. మళ్ళీ అడవిలో అయితే చెట్లు కనిపిస్తాయి, పైకి ఆకాశం కనపడదు కదా అడవిలో అయితే. అందుకని మైదాన ప్రదేశంలోకి తీసుకెళ్ళాడు అర్ధరాత్రి. పైకి చూడన్నాడు, తల పైకెత్తి చూడన్నాడు. ఏం కనిపిస్తుంది? Dost thou see one or countless lights above thee, burning in the dark midnight sky? డార్క్ మనకి అవి కనపడాలంటే చీకటి ఉండాలి, వెలుగు కనపడాలంటే మధ్యలో చీకటి ఉండాలి, చుట్టూ చీకటి ఉండాలి. చీకటి లేకపోతే వెలుగు ఉన్నట్టు మనకి తెలియదు. అందుకని డార్క్ మిడ్ నైట్, అమావాస్యపు రోజుల్లో అర్ధరాత్రి పూట ఆ ఆకాశం కేసి తలెత్తి చూడు. అక్కడ ఏం కనిపిస్తున్నాయి నీకు? ఒకట, లేకపోతే కౌంట్లెస్ లైట్స్, లెక్కకు మిక్కిలిగా ఉన్నటువంటి వెలుగుతో ప్రకాశిస్తున్నటువంటి వస్తువులా, లేకపోతే ఒకటే ఉందా అక్కడ అని అడిగాడు. ఐసన్ ఇక శిష్యుడి యొక్క సమాధానం చూడండి. అంతేవాసి అంటే శిక్షణ పూర్తి చేసుకున్న శిష్యుడు ఈయన. శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి అంతేవాసి ఆ లాను ఏమంటున్నాడంటే, ఐ సెన్స్ వన్ ఫ్లేమ్ ఓ గురుదేవా. మనకి సీక్రెట్ డాక్టర్లు ఇచ్చిందనమాట. ఈ సంభాషణ అయిన తర్వాత అప్పుడు ఇది ఈ వన్ ఫండమెంటల్ లాకి సంబంధించిన విషయం ఇచ్చారు మనకి. అంటే ఎట్లా చూడాలి ఇవన్నీ అనేకం వచ్చేసినాయి. ఓకే, అనేక లోకాలు, అనేక నక్షత్ర సముదాయాలు, గ్రహాలు, సూర్యుళ్ళు, రకరకాలు ఇవన్నీ వచ్చేసినాయి. అటువంటిప్పుడు ఇదిగో దీంట్లో ఒకే పదార్థం ఉందాయా బాబు, ఒకటే చూడాలి మీరు అని అంటే మనకి అర్థమవుతుందా? కాబట్టి ఉదాహరణగా ఒకటి ఇక్కడ పెట్టారనమాట, మనకి ఇంకా బాగా అర్థం అవటం కోసం. ఆ ఉదాహరణే గురు శిష్యుడి యొక్క సంవాదం. శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి శిష్యుడిని గురువు అడిగిన ప్రశ్నలు, శిష్యుడు ఇచ్చిన సమాధానాలు.
ఐ సెన్స్ వన్ ఫ్లేమ్ ఓ గురుదేవా. అరే నాకు ఒకటే కనిపిస్తుంది అక్కడ, ఒకే ఒక్క ఫ్లేమ్, ఒకే ఒక్క జ్వాల, ఒకే ఒక్క వెలుగు, ప్రకాశిస్తున్నటువంటి వెలుగు. ఐ సీ కౌంట్లెస్ అన్డిటాచ్డ్ స్పార్క్స్ షైనింగ్ ఇన్ ఇట్. ఆ ఒకే వెలుగు ఏదైతే ఉందో, ఒకే జ్వాల, ఒకే ప్రకాశిస్తున్నటువంటి ఒకే జ్వాల, మండుతున్నటువంటి ఒకే జ్వాల నుంచి మిగతా అన్ని స్పార్క్స్ లాగా అట్లా చుట్టూ ఉన్నట్టుగా ఉంది, కానీ ఒకే జ్వాలకి సంబంధించి మిగతా ఉన్నట్టుగా ఉంది, కానీ అన్ని వేరువేరుగా నాకు కనబడటం లేదు. ఉన్న ఒకే జ్వాలకి సంబంధించిన మిణుగురులుగా, స్పార్క్స్ గా, అన్డిటాచ్డ్, వీటి నుంచి విడిపోలేదు. అన్డిటాచ్డ్ స్పార్క్స్ షైనింగ్ ఇన్ ఇట్. ఓ గురువు ప్రశ్న అడిగితే గురువు ఏమడిగాడు? ఓ లాను, ఓ ప్రియ శిష్య, ఓ అంతేవాసి అని అనుకుందాం. ఎందుకంటే ఈ డిసైపల్ లాను అంటే డిసైపల్ అనే అర్థం కూడా ఉంది. డిసైపల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ అని ఎలిసే బెయిలీ ద్వారా జ్వాల్కుల్ మహర్షి 24 గ్రంథాలు ఇచ్చాడు. దాంట్లో ఒక గ్రంథం ఏంటంటే డిసైపల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్. ఈ అంతేవాసిత్వము, డిసైపల్షిప్ ని అంతేవాసిత్వంగా చెప్పారనమాట. రాబోయే నూతన యుగంలో, రాబోయే సత్యయుగంలో, దానికోసమే కదా ఇదంతా సీక్రెట్ డాక్టర్ ఇచ్చినందుకోసమే. పండిత రామ్ శర్మ ఆచార్య చేస్తున్నది దానికోసమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సాధకులు, అనేక మంది గురువులు, అనేక మంది ఆచార్యులు అందరూ కూడా రాబోయే సత్యయుగానికి సన్నద్ధం చేస్తున్నారు మానవాళిని. అప్పుడు ఇది ఇచ్చారనమాట ఈ గ్రంథం కూడా, డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్. అప్పుడు ఆ గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉంటుందన్నమాట, బోధ ఎలా ఉంటుంది, ఈ పద్ధతిలో ఉంటుందన్నమాట. మేల్కొల్పటమే. ఈయన ఉచ్చరిస్తుంటాడు, అతనిలో మేల్కొంటూ ఉంటుంది. గురువు ఉచ్చరిస్తుంటాడు, అతనిలో మేల్కొంటూ ఉంటుంది. అట్లా ఉంటుందన్నమాట. ఓ శిష్య, ఓ అంతేవాసి. అప్పుడు అంతేవాసి అంటాం అనమాట. అంతేవాసి అంటాం వల్ల ఏమవుతుంది, తనలో నివసించున్నవాడు, తనలో వసించేవాడు. శిష్యుణ్ణి గురువు ఏమనుకుంటున్నాడు, శిష్యుడు తనలో వసిస్తున్నాడు. అంతేవాసి తనలో వసించేవాడు అంటే ఇప్పుడు తనకి ఏదైతే తెలుసో సమస్తము తనలో ఉన్న అన్ని భాగాలకి తెలుసు కదా. అట్లాగే శిష్యుడికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు శిష్యుడు ఏమనుకుంటున్నాడు, తన చుట్టూ ఉన్న తన గురువుని అంతేవాసిగా అనుకుంటున్నాడు. అంటే తనలో నివసిస్తున్నవాడు. సో తనలో గురువు నివసిస్తున్నాడంటే గురువుకి తెలిసిందంతా తనకి తెలిసిపోయినట్టే. అట్లాగైపోతున్నాం. సరే, తల పైకెత్తి చూడు, అర్ధరాత్రి ఆకాశంలో ప్రకాశిస్తున్నది ఒకటా లేక అనేకము ఉన్నవా అని ప్రశ్న వేశారు. మనం ఏం సమాధానం చెప్తాం, ఇన్ని నక్షత్రాలు కౌంట్ చేయటానికి వీలుందా, కౌంట్లెస్ స్టార్స్, కౌంట్లెస్ స్టార్స్, లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి, అన్ని ప్రకాశిస్తూ ఉన్నాయి నక్షత్రాలు, మినుకు మినుకుమంటూ. ఒబ్బో ఎన్నో ఉన్నాయండి అంటాం. సరే, చంద్రుడు ఎలాగూ లేడు, ఎందుకంటే డార్క్ స్కై, అది అర్ధరాత్రి చీకటిగా ఉన్న సమయం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. మనకి కనిపించేవి ఒక్క నక్షత్రం. గ్రహాలు కూడా కనిపిస్తాయి, పెద్దయిగా ఉన్నాయన్ని గ్రహాలు. మనకి చీకట్లో ఆకాశంలో కొన్ని పెద్దగా కనిపిస్తుంటాయి దగ్గరగా ఉన్నట్టుగా, అవన్నీ గ్రహాలు. అలా గ్రహాలు, ఈ నక్షత్రాలు అలా రకరకాలుగా ఎన్నో కనిపిస్తాయని మనం చెప్తాం. కానీ శిష్యుడు ఏం చెప్పాడు, ఓ గురుదేవా, నేను ఒకే జ్వాలను చూస్తున్నాను, కానీ ఆ జ్వాల నుండి విడిపోకుండా ఎగసిపడిన రవ్వల వలె లెక్కకు మిక్కిలిగా ఆ జ్వాల యందే ప్రకాశించుతున్నవి.
సో ఇంకా మనం అలా చూస్తూ ఉందాము. మనకు కూడా ఆ దర్శనం వచ్చేదాకా మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. ఈ లోపల మనం అలాగా చూస్తూ ఉందాం ఆకాశం కేసు. అనేక నక్షత్రాలు ఉన్నాయా? ఒకే జ్వాలకి సంబంధించినటువంటి అవన్నీ. అది మనకి అనుభూతం అవటానికి అలా ఆకాశం కేసు చూస్తూ ఉండండి. సోమవారం నాడు మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర శ్రోతలకు, ఇప్పుడు శ్రోతలు కాదు అంతేవాసులకు, అది అంతేవాసులకు. ఓకే, వెరీ గుడ్. Thank you, sir. వెరీ గుడ్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. వెరీ గుడ్. వెల్కమ్. ఆకాశం కేసు చూస్తూ ఉండండి. ఒక నక్షత్రం ఉందా లేకపోతే అనేకమైన నక్షత్రాలు ఉన్నాయా? చెప్పాలి సమాధానం సోమవారం నాడు. అప్పుడే మనం ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అనేకత్వం ఎక్కడుంది మనకి? ఇట్లా ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. ఓకే.